రైట్ ప్రభు గారు, మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, అంటే ట్రంప్ ఎఫెక్ట్ నేపథ్యంలో మాట్లాడుకున్నాం. అప్పుడు ట్రంప్ టారిఫ్స్ నేపథ్యంలో బంగారం అలాగే స్టాక్ మార్కెట్ పడిపోవటం ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు బంగారం చూస్తుంటే తగ్గినట్లుగా తగ్గి మళ్ళీ పెరగడం దేనికి సంకేతం? అంటే జనవరి నుంచి మనం చూసుకుంటే గోల్డ్ 25% పెరిగింది, సిల్వర్ ఇయర్ ఆన్ ఇయర్ తీసుకుంటే 15%. అంటే గోల్డ్ సిల్వర్ ని సర్పాస్ చేస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే 90 days పాస్ ఇచ్చిన తర్వాత పడేటప్పుడు గోల్డ్ అంత పడలేదండి. అంటే డిమాండ్ ఉంది కాబట్టి ఎక్కువ పడట్లేదు. సో రైజింగ్ అప్పుడు మటుకు అంటే 1 step బ్యాక్వర్డ్ 2 steps ఫార్వర్డ్ అన్నట్టు పెరుగుతోంది. సో ఇప్పుడు ట్రెమర్స్ వచ్చినప్పుడు కూడా ఫాల్ అంత లేదు. మెయిన్ అదొక కారణం. అంటే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ తీసుకుంటే టరీఫ్ ట్రంప్స్ వల్ల కానివ్వండి, అయితే ఫెడరల్ రిజర్వ్ రేట్స్ మొన్నటిదాకా చేస్తా ఉన్నారు, 2 times చేస్తా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిన ఆయన కూడా మళ్ళీ పాజ్ అంటున్నాడు ఆయన. సో డెఫినెట్ గా జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ పెరుగుతోంది. ఇది డైనమిక్స్ మీద ఎఫెక్ట్ అవుతుందా అంటే కొంచెం ఎఫెక్ట్ అయింది. దానివల్ల ఆల్టర్నేట్ అసెట్ దీనికి గోల్డ్ ని వెళ్తున్నారు. సో దట్స్ ద కారణం అనుకోవచ్చు. అంటే మెయిన్ అసలు కారణం ఏంటి అంటే వాళ్ళు ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉన్న కంట్రీస్ మీద ట్యాక్స్ పెంచుకొని బ్యాలెన్స్ చేసుకుందాం అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. కానీ అది ఎట్లా దారి తీసింది అంటే ఉన్న నాలికి ముందేస్తే కొండ నాలికి పోయినట్టు అసలుకే మోసం వస్తుంది. ఇప్పుడు అసలు ట్యాక్స్ పూర్తిగా కొన్ని ఐటమ్స్ మీద 0 tariff వచ్చేసారు. సో ఇంకా కూడా వాళ్ళు చైనా మీదే చూస్తున్నాడు ఆయన. ఇంకా నిన్న 245% అన్నారు. సో అది 1000% అన్నా పెద్ద ఆశ్చర్యపడాల్సిన పర్లేదు. కానీ అవి కలెక్ట్ చేసేవా నడుస్తాయి అంటే నడవు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళిద్దరికి సెటిల్ అవ్వాలి. సెటిల్ అవుద్ది కూడా. సెటిల్ అయినప్పుడు ఆటోమేటిక్ గా తగ్గే ఉంటది. ఆయన ఇంకా కొత్త ఏమైనా డాన్స్లు ట్రమర్స్ ఇంకా ఎక్కువ చేస్తుంటే గోల్డ్ మనం మిగతా కారణాలు కూడా మనం మాట్లాడదాం. అంటే సామాన్యుడు యాంగిల్లో ఆలోచిస్తే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇప్పుడు ₹1,00,000 ఉంది, నేను ఇప్పుడు గోల్డ్ కొనొచ్చా లేదంటే ఆగడం బెటరా? ఇప్పుడు గోల్డ్ తగ్గే ఛాన్స్ ఏమైనా ఉందా? అంటే మనకు అవసరార్థం అండి, మనకి ఇమీడియట్ గా అవసరం లేదన్నా ఫంక్షన్స్ లేకపోతే మ్యారేజెస్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే తప్పదు కొనాల్సిందే. బట్ లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు, లాంగ్ వ్యూ ఉన్నప్పుడు మనకి ఒక 10 years 15 years తర్వాత అవసరం. ఇప్పుడు గోల్డ్ అవసరం లేదు. ఇప్పుడు గోల్డ్ కొనటం కొంచెం ఆగి కొనటం మంచిదండి. ఇప్పుడే కొనటం కాదు, కొంచెం తగ్గిది. ఎందుకంటే ఈ అన్సర్టనిటీ సర్టన్ అయినప్పుడు డెఫినెట్ గా కొంచెం తగ్గే ఒక 15,000 to 20,000 తగ్గే ఛాన్స్లే ఉంటాయి. ఎందుకంటే గోల్డ్ మార్కెట్ బాగున్నప్పుడు ఆటోమేటిక్ గా గోల్డ్ తగ్గుతుంది. సో ఇప్పుడు గోల్డ్ మార్కెట్, మన మార్కెట్ పెరుగుతోంది, బట్ గోల్డ్ కూడా పెరుగుతోంది ఇక్కడ. ఎందుకు అంటే హెడ్జ్ పొజిషన్స్ ఉంటాయి. హెడ్జ్ పొజిషన్స్ ఉన్నాయి ఎక్కువ కూడా వాళ్ళకి భయం వల్ల, రిసెషన్ వస్తుందేమో అన్న భయం వల్ల ఆ పొజిషన్స్ క్లియర్ చేసుకుంటున్నారని దాన్ని బట్టి ఇది అవుతుంది అనమాట. సో అందుకని గోల్డ్ ఇది అవుతుంది ఓ రకంగా చూస్తే. ఓకే, అంటే ఇప్పుడు మధ్యలోని అంటే గత ఏడాది మనం చూస్తే ఎప్పుడూ లేనంతగా ఒక మూవ్ వచ్చింది. దాదాపు 35% హైక్ పెరిగింది గోల్డ్. అంటే ఇక గోల్డ్ కొనుక్కుంటే ఇంక తిరగలేదు, మనకి ఎక్కడ లేని లాభాలు వస్తాయన్న ఒక ఆశ, ఒక అంచనా ఇన్వెస్టర్లలోని మనలాంటి సామాన్యులు అందరిలో కూడా వచ్చేసింది. కానీ మళ్ళీ ఈ మధ్యకాలంలో కొంత తగ్గింది, మళ్ళీ ఇప్పుడు సడన్ గా 1,00,000కి చేరువలో ఉంది. అంటే ఇంకెంత వరకు తగ్గొచ్చు, లేదంటే ఈ మార్క్ దగ్గర ఆగిపోతుందా? మీ అంచనా ఏంటి? ఈ కంట్రీస్ అన్ని దాదాపుగా అందరూ నా మాటిన్నారు, వాళ్ళు వచ్చి నాతో ఇది చేస్తున్నారు అని ట్రంప్ డిక్లేర్ చేశారు. 75 కంట్రీస్. ఇంకా ఓన్లీ 1 కంట్రీ ఆయనతో ఉన్నది ఏంటి? మెయిన్ చైనా. ఈ చైనాతోనే సెటిల్ అవ్వాలి. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ షార్ట్ టర్మ్ లో సెటిల్ అవ్వాల్సిందే. ఎందుకంటే అంత ట్యాక్స్ ఇప్పుడు ₹100 245 అంటే ₹240 పెట్టి కొనుక్కోవాలి. అది హైలీ ఇది కదా. ఎండ్ యూజర్ ఇబ్బంది పడతారు, వాళ్ళ ఇబ్బంది పడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎస్ లో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు. డెఫినెట్ గా ఇది ఒక ఎండ్ పాయింట్ కి రావాలి. ఎక్కడ అంటే ఇద్దరు ఎగో చూపిస్తున్నారు, కాకపోతే ఇద్దరు నెంబర్ 1 పొజిషన్స్ లో ఉన్నారు, నెంబర్ 1 నెంబర్ 2 లో. కానీ ఒకళ్ళకి అవసరం. ఇప్పుడు రేర్ ఎర్త్ మెటల్స్ తీసుకోండి. రేర్ ఎర్త్ మెటల్స్ అంటే ఇప్పుడు కంప్యూటర్స్ కానీ, సెమీ కండక్టర్స్ కానీ వాటిల్లో వాడాల్సింది 95% చైనాలో ఉంది. ఇప్పుడు చైనాతో పోట్లాడ పెట్టుకుంటే ఎక్కడి నుంచి తీసుకుంటాడు ఆయన? అందుకనే వాటికి 0 ట్యాక్స్ వేసాడు 3 days బ్యాక్. సో అట్లానే ఇది కూడా ఎక్కడో ఒక పాయింట్, ఎండ్ పాయింట్ వస్తుందండి. ఆ ఎండ్ పాయింట్ కోసమే చూడాలి మనం. చూసినప్పుడు డ్రాస్టిక్ గా 50,000 అట్లా రాదు, కానీ మేబీ 15 to 20% పడే అవకాశాలే ఉన్నాయి. ఓకే, మీరు చెప్తున్న లెక్కల ప్రకారం 15 to 20% అంటే 80,000 80,000 రావచ్చు. ఛాన్స్ ఉందండి. ఎందుకంటే పెరగడం కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ ఆలోచించే వాళ్ళు వెయిట్ చేయడం బెటర్.
చేయడం 100% బెటర్ అండి. ఇప్పుడు కొనుగోలు చేయకూడదు. మీరు ఇంకో రకంగా చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ అంటే గోల్డ్ కంటే సిల్వర్ పెట్టడం బెస్ట్. అంటే లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకుని 5 years టార్గెట్ పెట్టుకుని, ఇప్పుడు అది కూడా 99,095 ఆ రేంజ్ లో ఉంది. అది మనకి 2 lakhs వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ యూసేజ్ పెరుగుతోంది ఏది సిల్వర్ కి. ఎందుకంటే ఈవెన్ గోల్డ్ లో కూడా మిక్స్ చేసి గోల్డ్ ఆర్నమెంట్స్ చేస్తున్నారు. సో ఫార్మా కంపెనీస్ కానీ వేరే ఇండస్ట్రియల్ యూసేజ్ బాగా పెరుగుతుంది కాబట్టి కొత్త కొత్త కంపెనీలు వస్తాయి, డిమాండ్ పెరుగుతుంది కాబట్టి దానికి ఎక్కువ ప్రొజెక్షన్ ఉంది. మన ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో చూస్తే సిల్వర్ 100% మనం లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకుంటే బెస్ట్ అండి. అంటే మనకి రూపాయికి రూపాయి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే ప్రభు గారు, మీ అంచనా అంటే ఎంతవరకు ఇంకా గోల్డ్ భవిష్యత్తులో తగ్గే ఛాన్స్ ఉంటుంది, లేదంటే కేవలం ఈ మధ్యలోనే కొట్టుమిట్టాడుతుంది 95 between 1 lakh అట్లా? అంటే వాళ్ళు కూడా ఫోర్కాస్ట్ అంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే పాసిబిలిటీ ఆఫ్ ప్రొలాంగ్డ్ స్లో డౌన్. సో దానివల్ల ఎక్కువ రిసిషన్ రావచ్చు అనే భయంతో ఇప్పుడు పెరిగింది. సో అది క్లారిటీ వచ్చినప్పుడు డెఫినెట్ గా డౌన్ ట్రెండ్ మొదలవుతుంది. అప్పుడు దాకా ఉన్నాం. ఎందుకంటే మెయిన్ ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి, అవి ట్రేడ్ టెన్షన్స్ ఉన్నాయి, సో రైజింగ్ ఇన్ఫ్లేషన్. అంటే ఒక రకంగా అక్కడ స్టాగ్ఫ్లేషన్ వచ్చిందా అని, అంటే గ్రోత్ ఆగిపోయి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కాబట్టి అక్కడ వస్తుందేమన్న భయంతో ఆల్టర్నేట్ అసెట్ గోల్డ్ తీసుకుంటున్నారు. సో దానివల్ల ఒక రకంగా పెరుగుతుంది అనుకోవచ్చు. సో ఇది క్లారిటీ వచ్చినప్పుడు డెఫినెట్ గా యూటర్న్ తీసుకునే అవకాశం ఉందండి. అది ఇది ఎప్పుడు తీసుకుంటుంది అనేది కరెక్ట్ గా చెప్పలేం. ఎందుకంటే ఆయన ఇంకా కొత్తగా ఏమైనా తీసుకొస్తారా, కొత్త పిక్చర్లు ఏమైనా తీసుకొస్తాం స్క్రీన్ మీదకి చెప్పలేం. అప్పుడు ఇంకా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటది. అంటే ఒక రకంగా చెప్పాలంటే దిస్ ఇయర్ గోల్డ్ బుల్ ఇయర్ అనుకోవచ్చు ఒక రకంగా. సో అది ఇప్పుడు గత ఏడాది నుంచి ఇప్పుడు మనం ఆర్థిక సంవత్సరం తీసుకున్నా, అవునండి, దాదాపు 35% హైక్ అనేది ఇప్పుడు గోపికృష్ణ గారు కూడా చెప్తున్నారు, ఎప్పుడు జరగలేదండి ఇట్లాగా, అసలు అన్ఎక్స్పెక్టెడ్ హైక్ ఇదని. మీకు లాస్ట్ 5 years తీసేస్తే అంత ముందు గోల్డ్ లో రిటర్న్స్ వచ్చేది చాలా తక్కువ అండి. అది ఇన్వెస్ట్మెంటే, దాని మీద ఇంట్రెస్ట్ వర్కౌట్ అయ్యేది కాదు. రేట్ ఫాల్ అయినప్పుడే కొంచెం మళ్ళీ మనం యావరేజ్ చేసుకుంటే ఆ గోల్డ్ ప్రాఫిట్ లో ఉండేవాళ్ళు, కానీ ఇంట్రెస్ట్ వచ్చేది కాదు దాని మీద. డెడ్ ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు ఒక రకంగా. సో దాని వల్ల ఎఫెక్ట్ వస్తుంది అనుకోవచ్చు ఒక రకంగా. అది కాక సెంట్రల్ బ్యాంక్స్ ఎక్రూ చేస్తున్నాయి. సో ఎవ్రీ ఇయర్ 1000 tons అనేది ఎక్రూ చేస్తున్నాయి, రిజర్వ్ పెంచుకుంటున్నాయి, గోల్డ్ రిజర్వ్స్ పెంచుతున్నాయి. ఎప్పుడు చేయని చైనా అసలు గోల్డ్ యాంగిల్లే చూడండి, వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ లో కానీ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చి వాళ్ళకి కూడా గోల్డ్ ఎక్రూ చేస్తున్నారు. సో ఎక్రూయేషన్ ఎక్కువైంది కాబట్టి దాని డిమాండ్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. మీరు అంటున్న వ్యవధి అంటే ఎన్ని రోజులు ఎన్ని నెలలు అని ఏమైనా వెయిట్ చేయాలా? ఎందుకంటే ఇప్పుడు అర్జెంట్ గా అవసరం ఉన్న వాళ్ళు, అంటే పెళ్లిళ్ళు ఇలాంటి అవసరం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటుంది, చేస్తారు. అవునండి. కానీ మిగతా వాళ్ళంటే ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఉన్నవాళ్ళు, లేదంటే ఇంట్లో కొంచెం డబ్బులు ఉన్నాయి కాబట్టి కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు ఇంకెన్ని రోజులు ఆగితే బెటరు, ఖచ్చితంగా తగ్గుతుందన్న ఒక భరోసా మనం ఇవ్వచ్చా? అంటే మనం గోల్డ్ నెక్స్ట్ 10 years 20 years కావాలి అనుకున్న వాళ్ళు గోల్డ్ ఫిజికల్ గోల్డ్ కొనకుండా ఈటీఎఫ్ లో పెట్టుకుంటే బెస్ట్. ఎందుకంటే దాని మీద ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది కాబట్టి ఈటీఎఫ్స్ పెట్టుకుంటే లాంగ్ టర్మ్ ఆ 20 years అయిపోయిన తర్వాత మన టర్మ్ అయిన తర్వాత రిడీమ్ చేసుకొని అప్పుడు లేటెస్ట్ ఆర్నమెంట్స్ కొనుక్కుంటే వాళ్ళకి లేటెస్ట్ ఉంటది. అదే ఇప్పుడు మనం గోల్డ్ మీద కొనుక్కుంటే బిస్కెట్లు కొన్నా గానీ, ఇప్పుడు ఆర్బీఐ లేటెస్ట్ ఏంటి, బిస్కెట్ల మీద కూడా గోల్డ్ లోన్ ఇవ్వద్దు అనేది ఒక రూల్ తెస్తోంది. సో అది కూడా ఎఫెక్ట్ వస్తుంది. సో అట్లా ఆ ఈటీఎఫ్ పెట్టుకొని లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మనకి 2 విధాలుగా పనికొస్తుంది. గ్రోత్ ఓరియంటెడ్ గా ప్లస్ మన అవసరాలు అప్పుడు ఏదైతే మన టేస్ట్ ప్రకారం ఉంటుందో దాని మార్కెట్ ట్రెండ్ ప్రకారం లేటెస్ట్ మోడల్స్ కొనుక్కునే అవకాశం ఉంటుందండి. అలా చేస్తే బెస్ట్. డైరెక్ట్ గా రా గోల్డ్ కొనడం అనేది శ్రేయస్కరం కాదు, ఎందుకంటే కొత్త రూల్ వచ్చింది కాబట్టి. ఇది గోల్డ్ మీద లోన్, అందుకని గోల్డ్ మీద అందరు లోన్ తీసుకుంటున్నారు. గోల్డ్ మీద బిస్కెట్ మీద తీసుకోవడానికి వీల్లేదు. గోల్డ్ ఆర్నమెంట్స్ మీద కాయిన్స్ మీదే, అది కూడా లిమిటెడ్ పర్ హెడ్ 1 kg 50 coins పర్ హెడ్ అన్నది. సో ఆ రూల్స్ వస్తున్నాయి కాబట్టి ఈ ఎక్కువ బిస్కెట్లు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇబ్బందే కదా, దాని మీద ఏమన్నా చేంజ్ చేసుకోవడానికి హెడ్జ్ పెట్టుకొని చేసుకోవడానికి ఇబ్బందే కదా. సో అలా చేస్తే బెస్ట్ అన్న ఉద్దేశం. అంటే ఇప్పుడు ఇందాక రీజన్స్ చెప్పారు, రీజన్స్ కూడా మనం మాట్లాడతాం. ఇప్పుడు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, వీటిలో విచ్ ఇస్ ద బెస్ట్? అంటే ఇప్పుడున్న పరిస్థితులకి అంటే మార్కెట్ లో ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ పడుతున్నప్పుడు దాన్ని హెడ్జ్ చేసుకోవడానికి గోల్డ్ మీద పెట్టుకుంటారు. సో ఆ పొజిషన్ అటు నెక్స్ట్ గోల్డ్ మీద వెళ్తుంది. ఎప్పుడైతే మళ్ళీ ఎంత అన్సర్టనిటీ మార్కెట్ లో తగ్గిందో ఆటోమేటిక్ గా మళ్ళీ ఈక్విటీకి టర్న్ అవుతుంది. సో అక్కడి నుంచి మళ్ళీ ఇటు వస్తారు. సో దాని ప్రకారంగా హెడ్జింగ్ పొజిషన్స్ లో ఉన్నాయి కాబట్టి ఆ పొజిషన్స్ మొత్తం అంటే ర్యాంపిఫికేషన్ వస్తున్నాయి. ఎట్లా రిసెషన్ వస్తుందేమో అన్న భయం ఉంది కాబట్టి దాంతో కొంచెం పెరుగుతోంది. సో అది క్లారిటీగా ఫుల్ పిక్చర్ వచ్చినప్పుడు